బీఆర్ఎస్ రజతోత్సవ సభను దిగ్విజయం చేసేందుకు యావత్ తెలంగాణ కదం తొక్కుతోంది. గులాబీ సైన్యం వినూత్న కార్యక్రమాలతో సభను సక్సెస్ చేయాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అదేవిధంగా కేసీఆర్ మహాసభకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. లక్షలాదిగా తరలివచ్చేందుకు రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. సూర్యాపేట జిల్లా వాసులైతే ఏకంగా ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ తీసుకుంటూ వస్తున్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గులాబీ వనాన్ని తలపిస్తుంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఎటు చూసినా గులాబీ జెండాలు, తోరణాలే కనిపిస్తున్నాయి. మీటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సభాస్థలిని పరిశీలించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్య నేతలకు సూచించారు. అటు గులాబీ జాతరకు యావత్ తెలంగాణ సంసిద్ధంగా ఉంది. ఊరూరా సన్నాహక సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా వరంగల్ మీటింగ్ గురించే చర్చ జరుగుతోంది. స్వచ్ఛందంగా తరలివచ్చి మీటింగ్ ను విజయవంతం చేసేందుకు జనమంతా సమాయత్తమవుతున్నారు. తెలంగాణ ప్రజల విజయాన్ని ప్రపంచానికి చాటేలా రజతోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ పోరాట పటిమను నవ యువకులకు తెలియజేసేలా ఈ సంబరాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిస్తోన్న కాంగ్రెస్ కుతంత్రాలను ఎండగట్టేలా ప్రజాస్వామ్యవాదులంతా తరలిరావాలన్నారు. ఎల్కతుర్తి వేదికగా నిర్వహించే బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. గతంలో ఎన్నో బహిరంగ సభలను బీఆర్ఎస్ విజయవంతంగా నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ సభ కూడా దిగ్విజయం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ చెప్పిన హామీలేవి నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వరంగల్ సభ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయడం ఖాయమన్నారు వినోద్ కుమార్. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేలా కేసీఆర్ సేవాదళం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ ఎల్ రమణ తెలిపారు. గులాబీ పార్టీ ఏ సభ తలపెట్టినా 2.5 దశాబ్దాలుగా పార్టీ శ్రేణులకు సేవాదళ సభ్యులు అండగా ఉంటున్నారన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో సేవాదళ ఆధ్వర్యంలో చలో వరంగల్ పోస్టర్ ను ఎల్ రమణ ఆవిష్కరించారు. తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మళ్లీ కేసీఆర్ పాలనే ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. సారు కారు సర్కార్ రావాలని కాళ్లతో రజతోత్సవ సభకు వెళ్తున్నామని షేరిలింగంపల్లి బీఆర్ఎస్ నేత మారబోయిన రవి యాదవ్ తెలిపారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే సభకు 25 అంబాసిడర్ కాళ్లలో వెళ్తామని చెప్పారు. గులాబీ అధినేత కేసీఆర్ చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొందన్నారు రవి యాదవ్. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం సిరిసిల్ల జిల్లా గులాబీ నేతలు వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. సిరిసిల్లకు చెందిన మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవిరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ సభ ప్రాధాన్యతను వివరించారు. ఆడబిడ్డలకు బొట్టు పెట్టి గులాబీ రంగుతో ముద్రించిన ఆహ్వాన పత్రికను అందించారు. పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్ మహాసభను దిగ్విజయం చేయాలని కోరారు. అటు జనం నుంచి విశేష స్పందన లభించింది. ఎల్కతుర్తి మీటింగ్ కు పెద్ద ఎత్తున తరలివస్తామంటూ జనమంతా ప్రతినబూనారు. 25 ఏళ్ల గులాబీ పండుగను దిగ్విజయవంతం చేసేందుకు రంగారెడ్డి జిల్లా కదం తొక్కుతోంది.
కల్వకుర్తి నియోజకవర్గంలోని పోచమ్మగడ్డ తండాలోని గిరిజనులంతా కథనోత్సాహంతో సై అంటున్నారు. వరంగల్ సభకు భారీగా తరలి వస్తామంటూ గిరిజన మహిళలు ప్రతిజ్ఞ చేశారు. అటు ప్రతి ఒక్కరూ రజతోత్సవ సభకు తరలి రావాలంటూ ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి స్వాగతం పలికారు. మా తండాలను బాగు చేసిన కేసీఆర్ ను చూసేందుకు భారీ సంఖ్యలో తరలి వస్తామన్నారు బీఆర్ఎస్ నేత దశరథ నాయక్. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో గులాబీ బాస్ కు నల్గొండ జిల్లా వాసులు రాసిన లేఖ వైరల్ గా మారింది. కేసీఆర్ ను కాదనుకున్నందుకే అనేక ఇబ్బందులు పడుతున్నామని లెటర్లో ప్రస్తావించారు. 25 ఏళ్ల గులాబీ పండుగకు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధమంటూ తిప్పర్తి మండలం గురప్పగూడెం గ్రామస్తులు లేఖలో పేర్కొన్నారు. మీటింగ్ కు తరలి వచ్చేందుకు ఒక బస్సును ఏర్పాటు చేయాలని గులాబీ బాస్ ను కోరారు. డబ్బులు మందు వద్దని బస్సు కిరాయి కూడా తామే భరిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలన కోసమే ఎదురు చూస్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకను విజయవంతం చేసేందుకు గులాబీ శ్రేణులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ మణికొండ మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి కొత్తగా ఆలోచించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో రైతులతో కలిసి ప్రత్యేక వీడియో రూపొందించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎల్కతుర్తి మహాసభకు భారీ సంఖ్యలో తరలి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభను దిగ్విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు రకరకాలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో సైకిల్ పై ప్రచారం నిర్వహిస్తున్నారు. యువజన విభాగం అధ్యక్షుడు మోహన్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేస్తూ బీఆర్ఎస్ రజతోత్సవ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సూర్యాపేట నుంచి ఎడ్ల బండ్లతో ర్యాలీగా వస్తున్న రైతులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన స్వాగతం పలికారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి స్వాగతం పలికారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు వారితో కలిసి కొంత దూరం పాదయాత్ర చేశారు. దాంతో రాయపర్తి మొత్తం జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగింది.